అనురాగంతో తోబుట్టువులను దీవించి అండగా నిలుస్తామన్న భరోసానిచ్చే రాఖీ పౌర్ణమి వేడుక రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ప్రజలు, రాజకీయ నేతలు రక్షాబంధన్ పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు వేడుకల్లో పాల్గొన్నాయి. రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుకు మహిళా మంత్రులు, తెలుగుదేశం మహిళా నేతలు రాఖీ కట్టారు. రాఖీ పౌర్ణమి చాలా విశిష్టమైందన్న సీఎం వ్రతాలు, పూజలతో ఏపీలో సందడి నెలకొందని తెలిపారు. రైతులకు శ్రావణ పౌర్ణమి శుభ సమయమని అన్నారు. ఆడబిడ్డలకు ప్రభుత్వం రక్షాకవచంలా ఉంటుందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి లోకేష్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మహిళా నేతలు లోకేష్కు రాఖీ కట్టారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరిన్ని పథకాల్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెడతారని లోకేష్ తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని విద్యార్థులు రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. గుంటూరులోని ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం వద్ద తెలుగుదేశం మహిళా విభాగం ఆధ్వర్యంలో రాఖీ పండుగను నిర్వహించారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి రాఖీ కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో మహిళా కాంగ్రెస్ నేతలు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ధరల పెరుగుదల నిరసిస్తూ నిత్యావసర వస్తువుల్ని మహిళలకు రఘువీరా కానుకగా ఇచ్చారు. దేశ సంస్కృతిలో రక్షాబంధన్ భాగమని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరంలో బ్రహ్మకుమారిలో అశోక్ గజపతిరాజుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలులో కలెక్టర్ వినయ్చంద్ సహా అధికారులకు బ్రహ్మకుమారిలు రాఖీ కట్టారు. నెల్లూరులో తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మహిళా నేతలు రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని కొనియాడారు. కడపలోని ప్రభుత్వ బాలుర గృహంలోని విద్యార్థులకు ఆశారేఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఖీలు కట్టి మిఠాయిలు పంచిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి విద్యార్థినులు, ఉపాధ్యాయునిలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ముద్రగడ ఇంటి వద్ద ఉన్న పోలీసులకు రాఖీలు కట్టారు.